మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్‌కి మీ ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు వాట్సాప్‌లో పెట్టండి. మీ డౌట్స్ అన్నిటిని కూడాను మేము నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో వాటిలన్నిటిని కూడాను క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునే ఈ ఎపిసోడ్‌లో ఖస్‌ఖస్ అంటే ఈ ఖష్‌ఖాష్ అని కూడా అంటుంటారు దాన్ని. దాన్ని గసాలు ఆర్ గసగసాలు అని కూడా అంటుంటారు. తర్వాత దీన్ని పాపీ సీడ్స్ అని కూడా అంటుంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పాపావర్ సోమ్నిఫెరమ్. ఈ గసాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఖష్‌ఖాష్ ఏదైతే ఉందో దీన్ని యూజువల్‌గా అందరూ రెగ్యులర్‌గా ముఖ్యంగా నాన్ వెజ్ ఎవరైతే తింటూ ఉంటారో వాళ్ళందరూ ఎక్కువగా వాళ్ళ దీంట్లో యూజ్ చేస్తూ ఉంటారు విత్ లిటిల్ క్వాంటిటీ. కానీ యాక్చువల్‌గా చెప్పాలి అంటే కనుక ఈ ఖష్‌ఖాష్‌ని మన పూర్వీకులు కానీ, లేదంటే కనుక మన ముందు జనరేషన్స్ ఎక్కువ దూరం కూడా కాదు. వాళ్ళు కూడా ఎవ్రీ ఎట్లా అయితే పల్లీలు, నువ్వులు, పచ్చి కొబ్బరి ఎలా వాడుతున్నారో వాటిలతో పాటు గసాలు కూడా ఒక చెంచా వేసేవారు. అలా వేసుకోవడం వల్ల లాభాలేమిటి అంటే, ఎవరికైతే ఈ మోకాళ్ళ నొప్పులున్నాయో వాళ్ళకి ఈ నొప్పులన్నీ తగ్గుతూ ఉంటాయి. తర్వాత మీ డైజెస్టివ్ సిస్టమ్‌ని కూడా ఇది కరెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ నర్వైన్ టానిక్ లాగా పనిచేస్తుందనమాట ఇది. అంటే బాగా మేము అలసిపోతున్నాము, మా వల్ల కావట్లేదు, మేము పని చేయలేకపోతున్నాం అని అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను మస్ట్ అండ్ షుడ్‌గా ఈ గసాలు ఏవైతే ఉంటాయో దాన్ని వాళ్ళ ఫుడ్‌లో యాడ్ చేసుకోవాలి. అండ్ ముఖ్యంగా ఈ ఎక్కువగా సిస్టమ్ మీద వర్క్ చేసేవారు, లేదా సమ్ ప్రెషర్‌లో వర్క్ చేస్తుంటారు. అంటే ఈ టైం స్టిపులేటెడ్ టైంలో ఇదే టైంలో కంప్లీట్ చేయాలి అని టార్గెటెడ్ బేస్డ్ ఏవైతే పని చేస్తూ ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ఈ గసాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలన్నమాట. అండ్ ఎవరికైతే బాడీ పెయిన్స్ ఉంటాయో, రాత్రి వచ్చేప్పటికి పడుకునేప్పటికి బాడీ హోనం అయిపోతుంది, నాకు నొప్పులు వస్తున్నాయని ఫీల్ అవుతుంటారు, అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ కౌ మిల్క్‌లో టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్‌తో ఈ గసాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిల్ని మీ మిక్సర్‌లో గ్రైండర్‌లో వేసేసి కొన్ని పాలు పోసి దాన్ని గ్రైండ్ చేసి, ఆ తర్వాత మొత్తం ఒక గ్లాస్ పాలు పోసి గ్రైండ్ చేసి ఆ పాలు డైలీ తాగండి. అలా తాగినట్టయితే కనుక మీకు ఈ పెయిన్స్ ఇవన్నీ కూడా తగ్గుతుంటాయన్నమాట. సో, ఇలా ఇన్‌స్టంట్‌గా మనకి హోమ్ రెమెడీగా పెయిన్ తగ్గించే ఇంత వండర్‌ఫుల్ రెమెడీ, ఇంత వండర్‌ఫుల్ ప్రోడక్ట్ మనకి మన కిచెన్‌లోనే ఉంటుంది. కానీ ఎందుకో మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అలాగే ఎవరికైతే ఈ కాల్షియం తక్కువగా ఉంటుందో, ఎవరైతే కాల్షియం టాబ్లెట్స్ మింగుతున్నారో, ఎలిమెంటల్ కాల్షియం ఏదైతే తీసుకుంటారో అది బాడీలోకి సరిగ్గా అబ్జార్బే కాదు. అలాంటి ఎలిమెంటల్ కాల్షియం తీసుకొని అనవసరంగా కిడ్నీలో స్టోన్స్ తెచ్చుకొని, గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ తెచ్చుకొని, ఇతర ఆర్గన్స్‌లో స్టోన్స్ తెచ్చుకోవడం కన్నా ఇలాంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఈ గా ఈ ఖష్‌ఖాష్ లాంటివి, లేదంటే గనక ఈ నువ్వులు కానీ, ఆవు పాలు కానీ, దేనిలో అయితే కాల్షియం మనకి ఎక్కువగా ఉంటుందో, అలాగే ఆకుకూరలు లాంటి వాటిలో ఇలాంటివి కనుక మనం తీసుకున్నట్టయితే కనుక చాలా బాగా మనకి హెల్ప్ అవుతుంది. సో, అందుకనే ఈ ఖష్‌ఖాష్ ఏదైతే ఉంటుందో వీటిల్లో ఏం చేస్తుంటారంటే ఎవరైతే ఈ పల్లీల ఉండలు, తర్వాత నువ్వుల ఉండలు ఇవన్నీ చేస్తుంటారో ఆర్ ఎనీ స్వీట్స్ లైక్ అరిసెలు కానీ, అవి కానీ, వీటిల్ని పైన టాపప్ చేయడానికి కూడా ఈ ఖష్‌ఖాష్ అన్నది, ఈ గసాలన్నది యూజ్ చేస్తూ ఉంటారనమాట. అలా కూడా చాలా మంచి మనకి పోషక విలువలతో మన బాడీలోకి కాల్షియం ఇవన్నీ కూడాను ఎంటర్ అవుతూ ఉంటుందనమాట. యూజువల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనము నువ్వులు, తర్వాత ఈ ఖష్‌ఖాష్ ఇవి రెండిటి యొక్క ఇది చూసుకున్నట్టయితే గనక నువ్వుల్లో సమ్ 948 మనకి కాల్షియం మిల్లీగ్రామ్స్ ఉంటే కనుక, అదే దీనిలోకొస్తే గనక 1420 మిల్లీగ్రామ్స్ ఉంటాయన్నమాట. అంటే దానికన్నా దీంతో కంపేర్ చేస్తే కనుక చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ ఖష్‌ఖాష్ ఏదైతే ఉందో దీనిలో మనకి మెగ్నీషియం కానీ, మాంగనీస్ కానీ, పొటాషియం కానీ, తర్వాత మనకి ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ కూడాను చాలా మంచి మోతాదులో మనకి ఇందులో దొరుకుతూ ఉంటుంది. తర్వాత దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అందులో ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇది పొటాషియం దీనిలో ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఎవరికైతే వాస్కులర్ డిసీజెస్ ఉంటాయో, ఎవరికైతే ఈ చెప్పాలి అంటే కనుక హై బీపీ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయో వాళ్ళందరికీ కూడాను ఈ ఖష్‌ఖాష్ అన్నది బెస్ట్ రెమెడీ. అంటే ఇది వాడడం వల్ల కూడా వాళ్ళకి ఈ బీపీ ఇవన్నీ కూడాను నార్మల్సీకి వచ్చేయడం మొదలెడుతూ ఉంటాయన్నమాట. అందుకని ఫుడ్‌లోనే మనము ది బెస్ట్ అన్నవి ఎంచుకోవడానికి, వెతుక్కోవడానికి ప్రయత్నించాలి. సో, ఇంత చక్కటి మనకి
ఏమంటారు ఖష్‌ఖష్ లాంటి ప్రొడక్ట్స్ మనకి యునాని వైద్యంలో చెప్పబడ్డప్పుడు, వాటిల్ని అట్‌లీస్ట్ మనము డైలీ లైఫ్‌లో గనక దాని యొక్క యూసేజ్‌ని మనం ఇంక్రీజ్ చేసుకున్నట్టయితే గనక, చాలా వండర్‌ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి మనకి. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే, డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈ ఖష్‌ఖష్ అన్నది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే, ఎక్కువగా మనము అబ్జర్వ్ చేస్తే గనక డయాబెటిక్ పేషెంట్స్‌లో ఈ పెరిఫెరల్ న్యూరోపతి అని ఒక ప్రాబ్లమ్ ఉంటుందనమాట. అంటే హార్ట్‌కి దూరంగా ఏవైతే ఆర్గన్స్ ఉన్నాయంటే పాదాలు కానీ, లేకుంటే అరచేతులు కానీ, లేదా అలా దూరంగా ఉన్నవి ఏవైతే ఉంటాయో వాటిల్లో బ్లడ్ సర్క్యులేషన్ అన్నది తగ్గిపోవడము, దాని రెసిస్టెన్స్ పెరగడం అన్నది జరుగుతూ ఉంటుందనమాట. అలా జరిగినప్పుడు అక్కడంతా కూడాను నర్వస్ సిస్టమ్ అంతా కూడాను కాంప్రమైజ్ అయిపోవడము, లేదంటే కొలాప్స్ అయిపోవడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అలాంటి వాళ్ళకి ఈ ఖష్‌ఖష్ ఏదైతే ఉందో, ఇది గనక వాళ్ళకి తినిపించినట్టయితే గనక వాళ్ళకి ఆ నర్వైన్ డిజార్డర్స్, ఆ నర్వైన్ ఏదైతే ఉందో వాటిలన్నిటిని తగ్గించి నర్వైన్ టానిక్ లాగా పనిచేస్తుంది. వాళ్ళకి పాపం ఎప్పుడు కాళ్ళలో ఇలా నొప్పులు రావడము, లేదంటే గనక మంటలు రావడము, అరికాళ్ళలో వాళ్ళకి పోట్లు రావడం ఇవన్నీ కూడాను జరుగుతూ ఉంటాయి. సో, ఇవన్నిటిని కూడాను మనము ఈ ఖష్‌ఖష్ ద్వారా చక్కగా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వచ్చనమాట. అంటే ఇదొక్కటే అని కాదు. దీంతో పాటు యునాని డాక్టర్స్‌ని సంప్రదించండి. వాళ్ళిచ్చే మెడిసిన్స్, తర్వాత ఏదైతే డైట్ అండ్ లైఫ్ స్టైల్ చెప్తారో అవన్నీ పాటించుకుంటూ, ఇది కూడా తీసుకుంటే గనక యాస్ ఏ డైటరీ సప్లిమెంట్‌గా ఇది చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుందనమాట. అందుకని ఇంత చక్కటి ఈ ఖష్‌ఖష్ అన్న దాన్ని మీ లైఫ్‌లో దాన్ని తీసుకోండి. తీసుకొని చక్కగా ఆరోగ్యంగా ఉండండి. థాంక్ యూ సో మచ్.